తల్లిదండ్రులు విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న విద్యాసంస్థ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. విద్యా సంస్థలకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ చైర్మన్ రమణారెడ్డి ధైర్యంగా ముందుకు వచ్చి మంచి ఫలితాలు సాధిస్తున్నారని అభినందించారు. ఒంగోలు వెంగముక్కలపాలెంలో శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీ క్యాంపస్లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, వాడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాజగారి వెంకట్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, నగరాధ్యక్షుడు బండారు మదన్, బీజేపీ నాయకులు శివారెడ్డి, యోగ యాదవ్, ఫేస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ శ్రీధర్, డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సీఈఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వేదిక మీదకి సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రైతు బాంధవుడు, వాణిజ్య రంగ ప్రగతి సారథి, వర్తక ప్రముఖులు, మరొక ముఖ్య విద్యా సంస్థ మాంటిసోరీ విద్యా రంగసాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎస్ చందన 426, కే భార్గవి 466, ఎస్కే అబ్దుల్ జుబేర్ 468, గురీవా 466, ఎస్ మహేశ్వరి 36, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, బైపీసీ స్టేట్ ఫస్ట్. తారాలు వస్తారు. మా కాదర్ బియ్యమ్మ బ్యాక్ జరిగిన మా నీట్గా క్రాస్గా నిలబడండి అందరూ, ఎవరికి వాళ్ళే జరుగు, ముందు జరుగు, ఫ్రంట్కి రా. వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. సో వీళ్ళందరికీ ఒకసారి సార్ గ్యాలరీ బయట పక్క స్టాఫ్ మరి ఎవరి జాగ్రత్తలో ఉండాలి. ఇటు అవుట్ సైడ్ అటు పక్క భోజనంకి వెళ్ళేటటువంటి దారిలో అందరూ వరుసగా ఫ్యాకల్టీ చెయ్యి కడగడం మర్చిపోయారు. చాలా సంతోషం. ఎప్పుడు సరస్వతి ఈ కాలేజీ ఫంక్షన్ అంటేనే బాగా భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమంలాగా చేస్తారు. ఎందుకంటే నేను పోయినసారి కూడా వచ్చాను. అప్పుడు కూడా ఎక్కువసేపు ఉందామంటే ఆ రోజు తిరుమలకి వెళ్తా, మళ్ళీ ఏమిడే నేను కూడా ఇట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు ఏమో విజయవాడ వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి మళ్ళీ మీతో ఉండలేకపోతా ఉన్నా. ఏదైనా కూడా ఈరోజు సరస్వతి జూనియర్ డిగ్రీ కాలేజ్ మన రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 2017 సంవత్సరంలో కాలేజీ స్థాపించి ఆ రోజుల్లో స్థాపించినప్పుడు 330 మంది విద్యార్థులతోటి కాలేజీ స్టార్ట్ చేసి మళ్ళా సంవత్సరం పెరిగే కొద్ది ఈరోజు దగ్గర 6,000 మంది విద్యార్థులతోటి కాలేజీ నడుపుతున్నాడు. అంటే ఆయన చేసిన కృషిని మాత్రం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఒక బాధ్యతగా ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి, ఇటు మా స్టూడెంట్స్ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ సదుపాయాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక మంచి ఫ్యాకల్టీస్ని తీసుకోవడంలో కానీ
అన్ని ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకున్నాడు కాబట్టి ఈరోజు అనేక ర్యాంకులు కూడా ఈ సంస్థకు రావడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఒక గెస్ట్గా ఈరోజు పిలిచిన మన రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా, వాళ్ళ పిల్లలకి, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఈసారన్న కార్యక్రమానికన్నా ఖచ్చితంగా చివరి దాకా ఉండేటట్టుగా, ఆ రోజు ఏది ప్రోగ్రామ్స్ లేకపోతే ఖచ్చితంగా చివరి దాకా ఉండి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చూడాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే ఒక మంచి సాంగ్ ఎంతో చక్కగా చేశారు పిల్లలు. దానికి చాలా మేము మన దుర్గమ్మ సాంగ్ని కూడా చాలా చక్కగా చేశారు. అలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఆ భగవంతుడు ఇస్తాడు. ఆ భగవంతుడికి పడ్డట్టు కొంతమంది చదువుతారు, కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు, కొంతమంది కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటారు, రకరకాల యాక్టివిటీస్లో ఉంటారు. కాబట్టి ఇందాక ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈసారి వచ్చేదానికన్నా మనం ఎక్కువ టైము మీ అందరితో గడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రమణారెడ్డి గారికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వైఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ. పట్టణంలో కాలేజ్ స్టార్ట్ చేయాలి సార్, ఉన్నప్పుడు మీ సాయం అవసరం అని అన్నారు. అయ్యా రమణారెడ్డి గారు, మీరు చాలా సాహసం చేయాల్సి వస్తుంది. ఒంగోలు టౌన్లో అంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. పిల్లలకి ఒక నమ్మకం రావాలంటే పెద్దలకి నమ్మకం రావాలి, పేరెంట్స్కి ముఖ్యంగా కూడా. అది చాలా అవసరం. పేరెంట్స్ వారి పిల్లల్ని తీసుకొచ్చి ఈ కాలేజీలో చేర్పించాలనంటే, సార్ ఒక ప్రయత్నం చేస్తాను, మీరు సాయం చేయండి అని అన్నారు. అదేవిధంగా కొంత సాయం చేయడం కూడా జరిగింది. ఉన్నప్పుడు 450 మంది స్టూడెంట్స్ ప్రారంభం చేసి 8 సంవత్సరాల్లో 6000 స్టూడెంట్స్ని తీసుకొచ్చారంటే నిజంగా నేను రమణారెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నేను చాలా కష్టతరమైంది. సిటీలో ఏంటంటే ఈ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు చాలా ఆలోచించి వారి కాలేజీలో చేర్పించాలి పిల్లలను అనుకుంటే చాలా వారు అన్ని విధాలు కూడా టెస్టులు చేసిన తర్వాతనే పిల్లల్ని కూడా చేర్పించుకుంటారు. ఉన్నప్పుడు అటువంటి అన్నీ కూడా దాటి రమణారెడ్డి గారు వారి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాటు కూడా దీనికి బిహైండ్ ఏమిటనే వారి తనయులు గణేష్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు ఆలోచిస్తే వారి కృషి. ఎందుకేంటంటే ఇక రాబోయే రోజుల్లో రమణారెడ్డి గారు మేము అవసరం లేదు, అయిపోయింది, రిటైర్ అయిపోతున్నాం. రిటైర్ అయిపోవాలా లేదా? కుర్రవాళ్ళు ఉన్నారు మీకు, గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి కావాలా? వాళ్ళ పర్యవేక్షణలో ఈ సరస్వతి విద్యా సంస్థలు అనేది కూడా ఇంకా ముందుకు దూసుకుపోవాలని తెలుపుతూ ఉన్నాను. నేను దేవాలయాల్లో ఉండే పిల్లలు దేవుడు లాంటి వాళ్ళని చెప్పేసి నమ్మేవాళ్ళు కాబట్టి మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కూడా మరి చెన్నై వెళ్ళాలి, మరి మన కార్యక్రమం కోసం మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తూ మరి ఉన్నారు. అట్లా అందుకని ఎమ్మెల్యే గారికి, మరి మన ఎంపీ గారికి మరొకసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన విద్యా సంస్థ స్థాపించి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. మనం స్టార్టింగ్లో 450 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు 6000 మంది ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం మనకి మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనకే వస్తుంది. మరి గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం స్టేట్ ర్యాంక్ సాధిస్తూ లాస్ట్ ఇయర్ మరి జేఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి మన గౌరవ పెద్దలు, మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మనం మరి బహుమతి ప్రధానోత్సవం తీసుకోవడం జరిగింది.